తేడా. సడన్ గా మొన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సిబిఐ విచారణ పరిధి కొనసాగిస్తూ, అది కూడా కండిషన్స్ తో, దాని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా, భవిష్యత్తులో చూడబోతున్నాం? ఇది రొటీన్ ప్రొసీజర్ తప్పించి ఏమీ లేదు. ప్రతి ఏడాది ఎక్స్టెండ్ చేయడం అన్నటువంటిది కామన్ థింగ్. అందులో భాగంగా సంతకం పెట్టారు, అందులో షరతు పెట్టారు. జగన్ ఏమో ఓపెన్ ఫ్రీ ఇచ్చేశాడు. రాష్ట్రంలో ఏదైనా జరగాలంటే మా అనుమతి తీసుకోవాలని రాయలా జగన్, మామూలుగా ఆల్ ఫ్రీ ఇచ్చేశాడు. అందుకనే అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి అదంతా నడిచింది. అదే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ఆంధ్రాలో సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల జోలికి రావాలంటే మా పర్మిషన్ తీసుకోవాలన్నాడు. దాన్ని ఇంకా అక్కడితో కథ మారిపోలా. అంటే తన వాళ్ళని తను కాపాడుకునేటట్టుగానే షరతు పెట్టాడు అక్కడ చంద్రబాబు. అది తేడా. అంటే తన వాళ్ళని కాపాడుకుని ప్రత్యర్థుల్ని ఇరికించే వ్యూహంలో రేపొద్దున ఏమైనా జరగబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నాయి, రోడ్డు మీద జరుగుతున్న మర్డర్లు కానీ, ఇంకా నిన్న కూడా ఏదో టీ స్టాల్ మీద ఏదో దాడి జరిగిందంటే, ఇలాంటి చూస్తా ఉంటే ఏం జరగబోతోంది అనేది. అంటే సిబిఐ విచారణ ఒకవేళ కోర్టును కోరినా మేము కన్సెంట్ ఇవ్వలేదు కదా అని చెప్తారు. అంటే నేరుగా వచ్చి వాళ్ళు విచారించే అవకాశం లేకుండా గేట్లు మూసేయడం, అంతే కదా. టీడీపీ అదే ఇప్పుడు మీకు చూస్తే అప్పుడు కూడా 2018లో మూసేసిన తర్వాత 3-4 ఇష్యూస్ అప్పుడు కోర్టు సిబిఐ విచారణకి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు సిబిఐ కన్సెంట్ లేదు రాష్ట్రంలో అని చెప్పేశారు. ఆ కారణంగా కోర్టు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించలేకపోయింది. అలాగే ఉంటది.